అందరికీ ఒక గుడ్ న్యూస్. ఈ 2025లో 10th క్లాస్ కంప్లీట్ చేసిన యూత్ అందరికీ కూడా ఒక మంచి చక్కటి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితే రిలీజ్ అయింది. సరోజినీ దామోదర్ ఫౌండేషన్ అనే ఒక సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేసే ఉద్దేశంతో ఒక వెబ్సైట్ అయితే రిలీజ్ అయింది. ఈ సరోజినీ దామోదర్ ఫౌండేషన్ అనేది సిన్స్ 1999 నుంచి యాక్టివ్లో ఉన్నది. దీనికి బ్యాక్ బోన్ వచ్చి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కూడా ఉన్నది. దీని ద్వారా ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం మొత్తం మీద నుంచి 8,000 మందికి స్కాలర్షిప్స్ అయితే కనుక క్యారీ ఆన్ అవుతున్నాయి. ఇక ఇప్పటి మ్యాటర్ విషయానికి వస్తే ఈ 2025లో 10th క్లాస్ కంప్లీట్ చేస్తుండి రేపో మాపో జూనియర్ ఇంటర్లో జాయిన్ కాబోతున్న యూత్ అందరికీ కూడా ఈ అద్భుతమైన అవకాశం. దీని ప్రకారం ఏంటంటే స్కాలర్షిప్స్ ఎవరైతే తీసుకోవాలనే ఆసక్తి ఉన్నదో వాళ్ళందరి కోసం వెబ్సైట్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిషన్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఒక ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు ఏదైతే మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి ఇస్తారో దానికి ఇంటిమేషన్ ద్వారా అయితే తెలియజేస్తారు. మీరు కనుక ఆ యొక్క టెస్ట్లో కనుక ఎలిజిబిలిటీ సంపాదించేసుకుంటే ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఇంక ఏ విధంగా సెలెక్ట్ చేస్తారన్నది మీకు ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ అయితే చేస్తారు. అలా వెబ్సైట్లో కూడా పెడతారు. ఆ వెబ్సైట్ అయితే కమెంట్స్ బాక్స్లో పెట్టాను, చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే అందరూ అప్లై చేసుకోవచ్చా? దీనికి అర్హత ఏంటంటే 2025లో 10th క్లాస్ 90% అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ మీకు CGPA సెక్షన్ అయితే కనుక 9 పాయింట్స్ అయితే వచ్చి ఉండాలి 10కి. అలాగే డిజేబిలిటీ ఉన్న వాళ్ళైతే మాత్రం 75%తో ఉన్న సరిపోద్ది. CGPA అయితే కనుక 7.5 CGPA ఉంటే సరిపోద్ది. అలాగే సంవత్సర ఆదాయం 2 లక్షల లోపు అయితే ఉండాలి. ఈ విధమైన అర్హత కలిగిన వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి చెందిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి, వెబ్సైట్లో అయితే ఉన్నది క్లియర్గా. సో అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి ఏంటంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు కాదండి, ఇన్కమ్ సర్టిఫికేట్, స్టూడెంట్ తాలూకా ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే స్టూడెంట్ తాలూకా ఆధార్ కార్డు, 10th క్లాస్ పాస్ అయిన మార్క్ లిస్టు. అది నెట్లోది తీసుకున్న నో ప్రాబ్లం. సో స్టూడెంట్ పేరు మీద ఇన్కమ్ అంటే స్టూడెంట్ ఫాదర్కి చెందింది అయి ఉంటుంది, కానీ అప్లై చేసినప్పుడు స్టూడెంట్ పేరు మీద అప్లై చేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ తోటి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసే ప్రాసెస్ అయితే మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర అవుతుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం అవసరమైన ప్రాసెస్ కూడా మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర అయితే అవుతుంది. సో సమాచారం అయితే అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కాబట్టి మన వాళ్ళందరికీ తప్పనిసరిగా షేర్ చేయండి. డైరెక్ట్గా మనకు కాకపోయినా మెరిట్ ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరికి అయితే ఉపయోగపడచ్చేమో. కాబట్టి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే జస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.